హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. నిన్నైతే వీడియో అయితే చేయలేకపోయాను. సో కొంచెం అనీజీగా ఉండే, సో అందుకోసం నిన్న వీడియోలు చేయలేకపోయాను. ఈరోజు ఈ వీడియోలో నిన్న ఏం జరిగిందో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంతోపాటు కొంత సబ్జెక్ట్ కూడా నేర్చుకుందాం. సో ఎందుకంటే ప్రతిరోజు మనం కొత్త లెవెల్స్తోనే మీ ముందుకు వస్తున్నాం. మన లెవెల్స్ ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయి, ఏ విధంగా అంత అక్యురసీ వస్తుందో మీరు అందరూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేనేంటే మార్కెట్ అయిపోయిన తర్వాత నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో టైం కొంతసేపు దాంతో స్పెండ్ చేస్తే మార్కెట్ రేపటి గురించి మనకైతే వివరించి అయితే వెళ్తుంది అని మీకు చెప్తున్నాను. సో చెప్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఇంకా ప్రాక్టీస్ చేయండి. చేయని వారు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే మీ చేతిలోనే మీ భవిష్యత్తు ఉంది. షేర్ మార్కెట్లో మీరు అధికంగా డబ్బులు సంపాదించాలి, షేర్ మార్కెట్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీయాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారైతే ఖచ్చితంగా మార్కెట్తో టైం అయితే స్పెండ్ చేయండి ఫ్రెండ్. ఎందుకంటే మార్కెట్ భాష నీకు తెలిస్తే అప్పుడు నువ్వు ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయగలుగుతావు. లాసెస్ నీకు 99% తగ్గిపోతాయి. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ మీకు దొరుకుతుంది ఫ్రెండ్. సో ఎవరైతే నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడైతే సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో మొన్న ఏం జరిగిందో చూద్దాం. మొన్న జరిగిన సిచ్యువేషన్ చూసి మళ్ళీ తర్వాత అయితే మనం మార్కెట్లోకి అంటే ఎంట్రీ అయ్యాం. నిన్న జరిగిన మార్కెట్లోకి మొన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు గమనించినట్లయితే ఫిబ్రవరి 8th రోజు సో జరిగింది ఏంటి అంటే చూడండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అక్కడ సస్టైన్ చేసి కిందికైతే ఫాల్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనపడుతుంది. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫాల్ అయిన తర్వాత ఏమైంది చూడండి ఫ్రెండ్స్. మీకు క్లియర్గా చూసినట్లయితే ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. అంటే బేరిష్ ప్యాటర్న్ అనమాట. ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట, బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట. సో క్రియేట్ అయితే చేసింది. క్రియేట్ చేసేసి మార్కెట్ ఇంకా ఫాల్ అయితే అయింది ఫ్రెండ్స్. ఫాల్ అయిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ చిన్నగా సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ దగ్గర రిజెక్షన్ తీసుకున్న తర్వాత చిన్నగా మనం గమనిస్తే ఇక్కడ మీకు డబ్బా కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ ఏరియాలో మీరు 3 క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. మధ్యలో డోజీ, ఆ పక్కన బేరిష్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్. దీన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్గా అయితే మనం కన్సిడర్ చేసుకుంటాం. అదన్నీ ఇది అందరికీ తెలుసు. మనల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ ప్యాటర్న్ గురించి తెలుసు. సపోర్ట్ దగ్గర వస్తే దాని వాల్యూ ఏంటంటే తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. పైనే రెసిస్టెంట్ ఉంది కానీ ఆ టైం కూడా అయిపోయింది. సో టైం అయిపోవడం వల్ల ఇంకా బయింగ్ అయితే రాలేదు, లేకపోతే ఖచ్చితంగా మొన్న బయింగ్ అయితే వచ్చేది. సో ఆ బయింగ్ ఎలా వచ్చింది అనేది చూస్తే మనకు మార్కెట్ ఇండికేషన్ ఇచ్చిపోయింది ఏంటంటే రేపు నేను పాజిటివ్గా ఉంటాను అంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతా అనుకోవచ్చు, పాజిటివ్గా ఉంటాను అనుకోవచ్చు. 2 రకాలుగా అనుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరి దృష్టి గ్యాప్ అప్ మీద ఉన్నప్పుడు ఆపరేటర్ దృష్టి మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి ఆ ప్యాటర్న్ని ఫెయిల్ చేస్తాడంటే ఫెయిల్ చేయడు. మీరు బ్యాక్ టెస్ట్ ప్రీవియస్ డేలలో జరిగినవి చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ మార్కెట్ని అయితే పైకి వెళ్ళడానికైతే ప్రయత్నం అయితే చేస్తాడు ఫ్రెండ్స్. సో చూడండి, మీరు మార్కెట్ గ్యాప్ డౌన్లోనైతే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కానీ సపోర్ట్ స్లైట్గా బ్రేక్ చేసింది, కిందికి డౌన్ చేసింది. డౌన్ అంటే బ్రేక్ డౌన్ చేసింది. కాకపోతే ఈ సపోర్టు స్ట్రాంగ్ ఉండడం వల్ల ఏమైందంటే మార్కెట్ సపోర్ట్ మీదకి వచ్చే ఆగిపోయింది ఫ్రెండ్స్. ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనం గమనిస్తే ఒక పెద్ద క్యాండిల్ అయితే ఫామ్ అయింది, మరబూజి క్యాండిల్. సో ఏంటి ఈ బయింగ్ ఎలా వచ్చిందంటే నిన్న ప్రీవియస్ జరిగిన మార్కెట్ను బట్టే ఈ బయింగ్ అనేది వచ్చింది. ఆ పాజిటివ్నెస్ మార్కెట్లో నుంచి వెళ్ళలేదు కాబట్టి బయింగ్ అనేది వచ్చిందనమాట. ఎంట్రీ ఎగ్జిట్లు అనేవి సెకండరీ. ఫస్ట్ మార్కెట్ని మనం అనాలిసిస్ చేయడం నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎగ్జిట్కి మనం వెళ్తాం ఫ్రెండ్స్. సో ఎంట్రీలు ఎలా కొట్టాలి ఏంటి అని అది కూడా చూపిస్తాను. ఎందుకంటే నిన్న సింపుల్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. నిన్న మార్కెట్ అయితే అంటే వచ్చిన వాళ్ళకి, మార్కెట్ అర్థమైన వాళ్ళకి ఎంత అంటే అంత ప్రాఫిట్లు ఇచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ప్రాపర్గా మార్కెట్ పనిచేస్తుంది, ప్రాపర్గా ఇండికేషన్ అయితే మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, మీకు క్లియర్గా చెప్తున్నాను. తర్వాత రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక హ్యామర్ అయితే ఫామ్ అయింది, రెడ్ కలర్ది చూడండి. తర్వాత బుల్లిష్ క్యాండిల్, తర్వాత షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. సో ఇలా ఫామ్ అవుతున్నప్పుడు ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ చూస్తే హ్యామరే ఫామ్ అయింది. అంటే బయింగ్ కిందికి తీసుకొస్తున్న బయింగ్ అనేది
పైకి వెళ్తూ ఉంది. మార్కెట్లో బయింగ్ అనేది అంటే బయింగ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది ఆ రెసిస్టెంట్ లెవెల్లో. సో ఇక్కడ ఏంటంటే మ్యానిపులేషన్ చేయడానికి రీటెస్ట్ కూడా మార్కెట్ చేయొచ్చు. ఫస్ట్ కన్ఫర్మేషన్ అయితే ఇది తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. నేను దాని గురించి అంటే ఇప్పుడు టైము ఉండదు కాబట్టి చెప్పదలుచుకోలేదు, చెప్తాను. అంటే ఎందుకంటే కొంచెం చిన్న స్కాల్పింగ్ కాబట్టి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ వ్యూలో ఉంది. సో బుల్లిష్ వ్యూలో ఉన్నప్పుడు నిన్న ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బుల్లిష్ వ్యూ? మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డోజీ కనబడుతుంది కదా క్లియర్గా. ఆ ఏరియా నుంచి అయితే బయింగ్ అయితే స్టార్ట్ అయింది. సో బయింగ్ స్టార్ట్ అయింది. కింది లెవెల్ నుంచి స్టార్ట్ అయింది కదా అని మీరు అనొచ్చు. కింది లెవెల్ రిజెక్షన్ ఫేస్ అయిన తర్వాత మార్కెట్ అక్కడికి వచ్చి ఆ ఏరియా దగ్గరకు వచ్చి ఆగిపోయింది కాబట్టి దాన్ని కూడా ఒక సపోర్ట్గా కన్సిడర్ అయితే మనం చేస్తాము రన్నింగ్ మార్కెట్లో. తర్వాత ఏం జరిగిందో చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, అంటే రీటెస్ట్ ఎక్కడికి సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక రిజెక్షన్ క్యాండిల్ అయితే ఫేస్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రిజెక్షన్ ఎప్పుడైతే ఫేస్ అయిందో అంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో, రెసిస్టెంట్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో అక్కడ మన ఎంట్రీ ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేయడానికి రెడీ అవుతుంది. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా నేను చెప్పేది. చూడండి హయ్యర్ లోస్ అయితే మార్కెట్లో ఫామ్ అవుతున్నాయి. చూడండి ఎంట్రీ కొట్టినప్పుడు ఎంత మంచిగా అద్భుతంగా మనకు టార్గెట్స్ అయితే దొరికాయో. తర్వాత ఫ్రెండ్స్ రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళేసి ప్రాపర్గా ఎంగిల్ఫింగ్ బేరిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. అప్పుడు ట్రేడ్ తీసుకుంటామా? మార్కెట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి ట్రేడ్ అయితే తీసుకోం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకొక కన్ఫర్మేషన్ మనకు కావాలి. తర్వాత ఒక చిన్న బుల్లిష్ అదే ఏంటి డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది కాబట్టి, సో డోజీ అంటే ఈక్వల్ ఆర్ బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ ఫైటింగ్ అయితే అక్కడ జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనం సెల్లర్ బ్రేక్ చేశారన్నమాట. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్న సపోర్ట్ వరకు అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. సపోర్ట్ వరకు ట్రేడ్ సక్సెస్ అయిందా లేదా చూడండి. సక్సెస్ అయింది. నీకు అంటే అవి నేను ఆ లాంగ్ పొజిషన్స్ షార్ట్ పొజిషన్స్ డ్రాగ్ చేస్తే చాలా అయిపోతాయి, కన్ఫ్యూజ్ అయిపోతారని నేను డ్రాగ్ చేయలేదు. ఇక్కడ ఒక ట్రేడ్ దొరికి అంటే ఇప్పుడు 2 ట్రేడ్లు మనకు దొరికాయి నిన్న జరిగిన అంటే సింపుల్ అనాలిసిస్. మూడో ట్రేడ్ చూడండి, ఇది బ్రేక్ డౌన్ అయితే అయింది సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు, కానీ కింది నుంచి అయితే ఒక ట్రెండ్ అయితే వస్తుంది, ఫాలో అవుతుంది, హయ్యర్లో అయితే ఫాలో అవుతుంది. సో కింది నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేస్తాము. చూడండి ఇక్కడ డ్రా చేయగానే ఏం జరిగింది చూడండి క్లియర్గా. మనకు అక్కడి నుంచి ఒక హ్యామర్ టైప్ క్యాండిల్ అయితే రిజెక్షన్ అయితే ఫేస్ చేసింది. ఇంతకుముందు రిజెక్షన్ అదే ఏరియాల నుంచి ఫేస్ చేసి పైకి వెళ్ళింది, ఇప్పుడు అదే ఏరియాకి వచ్చి రిజెక్షన్ అయితే ఫేస్ చేస్తుంది ఫ్రెండ్. సో రిజెక్షన్ ఫేస్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే పైకి పోవడానికి రెడీ అవుతుంది. సో పైకి పోవడానికి రెడీ అవ్వడానికి కన్ఫర్మేషన్ మనకి ఏంటి అంటే మనకి ఎన్ని కన్ఫర్మేషన్లు అక్కడ కనపడితే అన్ని తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్. చూడండి ఇక ఫేస్ చేసిన తర్వాత ఒక దగ్గరికి మార్కెట్ మళ్ళీ జోన్లోకి వచ్చింది, సపోర్ట్ పైకి వచ్చింది. ఇంకా రెసిస్టెంట్గా కింది ఏరియా మారలేదు కాబట్టి అది సపోర్ట్గా మారింది కాబట్టి సపోర్ట్కి పైకి వచ్చింది అనమాట. తర్వాత ఒక పిన్ బార్ క్యాండిల్ చూడండి మీరు, సింపుల్గా మంచి రిజెక్షన్తో అంటే ఇది కూడా హ్యామర్ టైపే ఉంది, కాకపోతే మీకు క్లియర్గా కనపడుతుంది చూడండి. సో ఈ క్యాండిల్ని మళ్ళీ తర్వాత ఒక డోజీ ఫామ్ అయింది, దాన్ని బ్రేక్అవుట్లో మనం ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడి వరకు టార్గెట్ మన రెసిస్టెంట్ వరకు. సో ఇంత మంచి టార్గెట్లు అయితే ఇచ్చింది. తర్వాత ఏం జరిగింది మార్కెట్ చూడండి, అక్కడికి వెళ్ళి రెసిస్టెంట్ బ్రేక్ చేసి సపోర్ట్ దగ్గర చాలా సేపు డెసిషన్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతుంది కదా మీకు, ఇక్కడ చాలా సేపు డెసిషన్ తీసుకొని ఒక బ్రేక్ డౌన్ అయితే కిందికి ఇచ్చింది. మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రేక్ డౌన్ ఇచ్చినప్పుడు ఈ క్యాండిల్లో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ క్యాండిల్ నుంచి రిజెక్షన్ చూడండి మంచి రిజెక్షన్ అయితే ఫేస్ అయింది. సో బ్రేక్ డౌన్ ఇచ్చినప్పుడు రిజెక్షన్ ఫేస్ అయింది కాబట్టి పైకి వెళ్తున్నప్పుడు చూడండి మీరు ఎంత క్లియర్గా అంటే హోల్డ్ చేస్తుంది మార్కెట్, అర్థమవుతుంది మనకు క్లియర్గా సైడ్ వేస్ వెళ్ళిపోయిందని. అది బ్రేక్ డౌన్ అవ్వగానే అందరూ ట్రేడ్లు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు, కింది నుంచి ట్రెండ్ లైన్ వస్తుంది. సో ఇక్కడ ట్రాప్ అవ్వడానికి అవకాశం ఏంటో నేను క్లియర్గా చెప్తాను. ఏంటంటే అక్కడి నుంచి మార్కెట్ కిందికి వస్తున్నప్పుడు చూడండి ఎలా ట్రాప్ చేస్తుందో జనాలను. మనకు పైనుంచి కూడా మార్కెట్ని అనాలిసిస్ చేస్తే మీకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ట్రెండ్ లైన్ని మనం బేస్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ వచ్చి బ్రేక్ డౌన్ అయితే చేసింది. అసలు లెక్క ప్రకారం ఏంది బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి మార్కెట్ ఏంది కిందికి వెళ్ళాలని చెప్పేసి అందరు అనాలిసిస్ ఎక్కడి వరకు సపోర్ట్ వరకు. కానీ ఇక్కడ సింపుల్ అనాలిసిస్ ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ఇంకా నెగిటివ్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చూడండి హయ్యర్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, కానీ ఏ లోని కూడా మార్కెట్ అయితే బ్రేక్ చేయలేదు. అంటే మనమైతే బ్రేక్ చేసేంత వరకు
ట్రేడ్ అయితే తీసుకోవద్దు. కాబట్టి అది మనం మైండ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ట్రేడింగ్ మనం చేస్తే మన సక్సెస్ని ఆపడం ఎవరి తరం అయితే కాదు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయి ఫోమో ట్రేడ్లు కనుక మనం చేస్తే ఖచ్చితంగా మనమైతే ఫెయిల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు డబ్బులు ఇచ్చినా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. ఎందుకు చెప్పరు అంటే సబ్జెక్ట్ అంతా మీరు నేర్చుకుంటే కోర్సులు అనేవి అమ్ముడు పోవు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కోర్సులు అనేవి అమ్ముడు పోవు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని డైలమాలోనే తిప్పుతూ ఉంటారు. సింపుల్ సబ్జెక్టును కూడా కాంప్లికేటెడ్ చేసి చెప్తారు. మీరు డబ్బులు పెట్టినా మీకు దొరకని సబ్జెక్టు మీరు నేర్చుకోవడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా కాంప్లికేటెడ్గా తీసుకుంటే ఖచ్చితంగా అది పెద్దగానే కనపడుతుంది. ఏ సమస్యనైనా చిన్నగా చూస్తే అది చిన్నగానైనా కనపడుతుంది, అది చిన్నగా కనపడుతుంది అని మీకు అందరికీ తెలుసు. సో ఫస్ట్ రిజెక్షన్ ఫేస్ అయింది, కానీ ఏ క్యాండిల్ కూడా ఈ రిజెక్షన్లో చూడండి, మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. మళ్ళీ ఈ రిజెక్షన్ చూడండి, ప్రాపర్గా ఏ క్యాండిల్ కూడా బ్రేక్ డౌన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తుంది, మార్కెట్ మళ్ళీ వచ్చి సస్టెండ్ అయితే చేస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇక్కడ సస్టెండ్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు డ్రా చేస్తుంటే మనకు క్లియర్గా. ఇప్పుడు ఏంటి మన ట్రేడ్ ఏంటి, మీరు ఈ వీడియో ట్రేడ్ తీసుకున్నామా లేదా అని మీకు చెప్పడానికి నిన్నైతే షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేశాను. ఎందుకంటే కొంచెం నాకు అనేజీగా ఉంది కాబట్టి నేను ఆ వీడియో రిలీజ్ చేసి అయితే పెట్టాను. అది గ్రూప్లో పెట్టాను, యూట్యూబ్లో కూడా పెట్టాను. వెళ్ళి చూడండి, నిన్నటి వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ని ఎప్పుడైతే ఫెయిల్ అయితే చేస్తుందని మాకు అర్థమైందో ఎమ్మటే పైకి అయితే టార్గెట్లు అయితే కొట్టాం ఫ్రెండ్స్. సో ఎందుకు అంటే మార్కెట్ ఇంకా బుల్లిష్నెస్ కోల్పోలేదు కాబట్టి మనం మంచి ఏరియాని చూసుకొని టార్గెట్స్ కొడితే చూడండి ఎన్ని పాయింట్లు వచ్చాయి. లాంగ్ పొజిషన్ మనం తీసుకున్నా కూడా ఈ ఏరియాలో ఎన్ని పాయింట్లు వచ్చాయి అంటే మన రూల్ ప్రకారం మనం సపోర్ట్ దగ్గరనే ట్రేడ్ అయితే చేస్తున్నాము. కాకపోతే ఎన్ని పాయింట్లు వచ్చాయో చూడండి, మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా. సో ఎందుకు ఇట్లా వస్తున్నాయి మనకి అక్యురసీ లెవెల్స్ రావడానికి కారణము ఏంటి అంటే ఫ్రెండ్స్ మన ప్రాక్టీస్. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి కూడా చెప్తున్నాను మీకు, ప్రాక్టీస్ చేయడం మీరు ఎప్పుడైతే మర్చిపోతారో, ఇంకెందుకులే ప్రాక్టీస్ ట్రేడ్ అయిపోయింది కదా అని మీరు అనుకుంటారో అప్పుడు మనము ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫెయిల్ అయిపోయినట్టే. సో ఫెయిల్ అవ్వద్దు మనం అని అనుకుంటే ఖచ్చితంగా మార్కెట్ అనాలిసిస్ని 4-5 సార్లు చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ అనాలిసిస్ చేయడమా, ఇంకా కొంచెం ముందుకెళ్ళినాక అనాలిసిస్ చేయడమా అనేది పక్కన పెడితే ప్రీవియస్లో కూడా వెళ్ళి మనం అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే ముందుకంటే ఇంకా మళ్ళీ మార్కెట్ మనకు రేపు స్టార్ట్ అయితేనే ఆ అనాలిసిస్ అనేది మనం చేయగలుగుతాం. ఈరోజు ఉన్నది ప్రీవియస్లో ఉన్నది అక్కడ ఉండిపోతుంది. కాబట్టి మన అనాలిసిస్ అయితే ప్రీవియస్లో చేసుకుంటూ వెళ్తే మనకు టెక్నికల్గా మన మైండ్ అయితే స్ట్రాంగ్ అయితే అవుతుంది. సో నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏంటంటే మీకు డబ్బులు ఇచ్చినా దొరకదు ఫ్రెండ్స్. సో ఎందుకు చెప్తున్నా అంటే పిన్ టు పిన్ చెప్తున్నప్పుడు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమున్నాయో చెప్తాను క్లియర్గా, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు మన టార్గెట్లు అయితే ఇట్టాయి కదా, మనమైతే సపోర్ట్ వరకే తీసుకుంటాం కదా. సపోర్ట్ వరకు తీసుకున్న 200 పాయింట్లు అయితే ఇక్కడ మనం అయితే క్యాచ్అప్ చేస్తాం. కానీ ఒకే క్యాండిల్ వెళ్ళింది కాబట్టి ఈ క్యాండిల్ కూడా మనం ప్లేస్ చేసుకుంటే 256 పాయింట్లు తర్వాత ఆగుతాయి. ఎందుకంటే సపోర్ట్ బ్రేక్ అయింది అంటే ఇంకొక రెసిస్టెంట్ లెవెల్ దగ్గర వెళ్ళడానికి మార్కెట్ అయితే ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. లేదా అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంటే అక్కడి నుంచి మార్కెట్ పడడానికి అయితే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా. సో అదన్నీ మనం ఐడెంటిఫై చేసుకొని ట్రేడ్స్ అయితే తీసుకోవాలి. రేపటి గురించి అంటే మండే గురించి మనం ఆలోచిస్తే మార్కెట్ ఇంత బుల్లిష్నెస్ వదిలిపెట్టిపోయింది కాబట్టి మార్కెట్ అనేది పాజిటివ్లో ఓపెన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఉన్న కిటికీ ఏంటంటే సీక్రెట్ ఏంటంటే మార్కెట్లో నెగిటివ్ న్యూస్ ఉంటే చెప్పలేము. ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయినా నెగిటివ్గా ధనాధన పడడానికి అయితే అవకాశం ఉంటుంది. అదే పాజిటివ్ న్యూస్ కంటిన్యూ అయింది అనుకోండి, ఏదైనా పాజిటివ్ ఉంది న్యూట్రల్ ఉన్నా కానీ మార్కెట్ అయితే బయింగ్లో ఉండడానికి అయితే అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సబ్జెక్ట్లోనికి తీసుకొని వెళ్తాను. ఎందుకంటే మీకు డబ్బులు ఇచ్చినా ఎవరు చెప్పరని చెప్తున్నా కదా సింపుల్గా. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా నేను మీకు సబ్జెక్ట్ అయితే ఇస్తున్నాను చూడండి క్లియర్గా. ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఏంటి ఫస్ట్
సపోర్ట్ రెసిస్టెంట్లు అయితే మనం డ్రా చేసుకున్నాము. సో సపోర్ట్ రెసిస్టెంట్లు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన సపోర్ట్ దగ్గర మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అయిందో చూడండి. రియాక్ట్ అయిన దాన్ని బట్టి మనమైతే ట్రేడ్ అయితే చేస్తాము. మీకు దొరకకపోతే, ప్రాపర్ కన్ఫర్మేషన్ రాకపోతే వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. వెయిట్ చేసి ట్రేడ్లు కొట్టండి. ఎందుకు వెయిట్ చేసి ట్రేడ్లు కొట్టమంటున్నా అంటే సక్సెస్ మీకు అనేది దగ్గరగా ఉంటుంది వెయిట్ చేసి ట్రేడ్లు కొడితే. సో ఏంటి ఇప్పుడు మన సపోర్ట్ దగ్గర ఏంటి చూడండి, ఇప్పుడు ఇక్కడ డోజీ టైప్ అంటే అటు బయ్యర్స్ ఇటు సెల్లర్స్ మధ్యలో వచ్చేసి సెల్లర్స్ అంటే డామినేట్ అంటే జరిగిందనమాట. కానీ నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది, సెల్లర్ డామినేట్ అన్నిటినీ బయ్యర్ మింగేసింది మొత్తము. బయ్యర్ క్యాండిల్ చూడండి ఎంత మరబూజు క్యాండిల్ ఫామ్ అయిందో. ఇప్పుడు దాని ఆఫ్కి వచ్చేసి రిజెక్షన్ అవుతుంది అంటే సెల్లర్స్ ట్రై చేశారు రెసిస్టెంట్ నుంచి కిందికి తీసుకురావడానికి. సో ఇక్కడ కూడా మనకు ట్రేడ్ దొరికింది. కానీ నేను ఎందుకు తీసుకోవద్దు అని చెప్తున్నా అంటే కొంచెం బేసిక్ లెవెల్స్ కాబట్టి. సో మార్కెట్ ట్రెండ్ ఎలా వెళ్తుంది, డైరెక్షన్ ఎలా వెళ్తుందని మనం ఐడెంటిఫై చేసినప్పుడల్లా ట్రేడ్స్ అయితే మనము ప్లేస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి జరిగిన విషయం. సో ఇక్కడ రిజెక్షన్ ఫేస్ అయిన తర్వాత ఏమైంది, ఒక బుల్లిష్ క్యాండిల్, మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే అయింది. స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయితే అయింది. చూడండి మీకు క్లియర్ కనపడుతుందా. తర్వాత ఎంట్రీ తీసుకున్నాం, మళ్ళీ మనం ఎక్కడి దాకా తీసుకుంటాం, రెసిస్టెంట్ దాకా తీసుకుంటాం. ఇప్పుడు మన సపోర్ట్లు మన రెసిస్టెంట్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో చెప్తాను. సో ఇప్పుడు అక్కడ రెసిస్టెంట్ పని చేయలేదని మళ్ళీ కొందరికైతే డౌట్లు అయితే వస్తాయి, అది కూడా చెప్తాను. చూడండి రెసిస్టెంట్ ఎక్స్పెక్ట్ చేసిందా చేయలేదా, తర్వాత ఏమైంది పైకి వెళ్ళింది. చూడండి హయ్యర్లో ఫామ్ చేస్తుందా లేదా, హై ఫస్ట్ లో ఫస్ట్ తర్వాత హై ఫామ్ చేసింది. తర్వాత ఏం చేసింది, ఈ లోని బ్రేక్ చేసిందా మార్కెట్, చేయలేకపోయింది, రిజెక్షన్ ఫేస్ అయింది. అంటే హయ్యర్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందంటే అది మార్కెట్ని బట్టి డిసైడ్ చేయబడుతుంది. సరే మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. చూడండి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఈ లోని ఏదన్నా బ్రేక్ చేసిందంటే బ్రేక్ చేయలేదు. చూడలేదు ఫ్రెండ్స్, బ్రేక్ చేయలేదు. చూడండి అక్కడ సస్టైన్ చేసి కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఈ లోని బ్రేక్ చేసిందా, చేయలేదు. సో ఏంటి హయ్యర్లో కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే హయ్యర్లో ఫామ్ అవుతుందో అది మనకైతే సపోర్ట్గా మారుతుంది. హై ఏంది రెసిస్టెంట్గా మారుతుంది, లో ఏంది సపోర్ట్గా మారుతుంది. సో సపోర్ట్గా మారుతూ పైకి వెళ్తుంది. చూడండి మీకు క్లియర్గా కరెక్ట్గా చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చిన దొరకని సబ్జెక్ట్ మీకు చెప్తున్నాను క్లియర్గా. చూడండి సింపుల్గా కింద నుంచి ట్రెండ్ లైన్ వస్తుంది. హయ్యర్లో ఫార్మేషన్ అయితే ఎప్పుడు బ్రేక్ అయితే అవ్వలేదు, ఏలో కూడా బ్రేక్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ బుల్లిష్నెస్లోనే ఉంది. ఇది మీరు అర్థం చేసుకుంటే ట్రేడ్స్ చేయడానికి మంచి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మంచి బుల్లిష్లోనే క్లోజ్ అయితే చేసింది మార్కెటు. సో దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మార్కెట్లో సక్సెస్ అవ్వడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ. మార్కెట్ సబ్జెక్ట్ అనేది హార్డే ఫ్రెండ్స్, కానీ దాన్ని మనం ఈజీగా చూస్తే ఈజీయే. దీనంత ఈజీ ఏది మనకు ఉండదు. ఎందుకు ఉండదంటే ఇది రాకెట్ సైన్స్ లాగా చూసినప్పుడు ఖచ్చితంగా రాకెట్ సైన్సే. కానీ ఆ రాకెట్ సైన్స్ను కూడా సింప్లిఫైడ్ చేసి చూసినప్పుడు అది సింప్లిఫైడ్. ఎందుకంటే చూడండి కొంతమంది టాలెంట్ ఎలా ఉంటుందంటే చిన్న వయసులోనే కూడా పెద్ద రాకెట్ రెడీ చేయలేరు, కానీ చిన్న రాకెట్లు రెడీ చేసి ఫ్యూల్ రెడీ చేసి దాన్ని అంటే ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే రాకెట్ సైన్స్ను కూడా అంత చిన్నపిల్లలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు క్లియర్గా మీకు కరెక్ట్గా మీకు అర్థమవుతుంది అనమాట నేను చెప్పే సబ్జెక్టు. ఎందుకు అర్థమవుతుందంటే ఇంత సింపుల్గా చెప్తున్నాను, ఇంకా అర్థం చేసుకోలేకపోతే ఇక నా ప్రాబ్లం అయితే కాదు ఫ్రెండ్స్. సో చూడండి ప్యాటర్న్ ఫార్మేషన్ సపోర్ట్ దగ్గర తీసుకున్నా మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు హయ్యర్లో ఫార్మేషన్ చూసుకున్నాం, ఇప్పుడు ప్యాటర్న్ ఫార్మేషన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఏ ప్యాటర్న్ సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకి హ్యాంగింగ్ మ్యాన్ అయితే కనపడుతుంది ఎక్కడ, రెసిస్టెంట్ దగ్గర. అంటే ఇంకా సపోర్ట్ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత అది రెసిస్టెంట్ బ్రేక్ అయింది, సపోర్ట్గా మారలేదు. ఇంకా ఎందుకు మారలేదు అంటే ఇంకొక సపోర్ట్గా మారాలంటే అక్కడ కొంతసేపు సస్టైన్ చేసి బుల్లిష్ క్యాండిల్ అనే పైకి వెళ్ళాలి కాబట్టి. సో రెసిస్టెంట్ ఏరియాలో షూటింగ్ స్టార్స్ టైప్ క్యాండిల్ వచ్చింది, అంటే హ్యాంగింగ్ మ్యాన్ టైప్. తర్వాత ఏమైంది, హ్యామర్ ఫామ్ అయింది. హ్యామర్ అంటే ఏంది, హ్యాంగింగ్ మ్యాన్. ఎందుకంటే అది సపోర్ట్ దగ్గర ఫామ్ అయినప్పుడు దాన్ని హ్యామర్ అంటాము, అదే రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అయితే హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇప్పుడు అది స్టార్ట్ అవ్వగానే ట్రేడ్ తీసుకుంటే దాని తర్వాత ట్రేడ్ తీసుకుంటే మనకు మంచి పాయింట్లే వచ్చినాయి. ఇక్కడ మీకు చిన్ననే కనపడుతుంది కానీ ఇక్కడ చాలా ఎక్కువ పాయింట్లే వచ్చాయి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే అర్థం చేసుకుంటే మీకు క్లియర్గా
మ్యాటర్ అనేది అయితే మీకు ఎంత సింపుల్గా అర్థమవుతుందో చూడండి. నేను చెప్తున్నా అని కాదు ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి మీరు ఎంత సింపుల్గా. ఇప్పుడు టార్గెట్ అయితే ప్లేస్ అయింది చూడండి, ఎన్ని పాయింట్లు 128 పాయింట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సో మనకు ఆప్షన్ ట్రేడర్గా అదే ఇప్పుడు స్పాట్ ప్రైస్లో 128 వచ్చాయంటే ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్, అంటే 50 నుంచి 60-70 పాయింట్స్ అయితే మనం క్యాచప్ చేయగలుగుతాము. కానీ ఏంటి అంటే మార్కెట్ కన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవడం వల్ల మనకేంటి లాభము అంటే, సో మనమైతే ఫెయిల్ అవ్వడానికి అవకాశం అయితే ఉండదు. నిన్న ఒక 6 సార్లు దాదాపు అయితే కన్ఫర్మేషన్లు అయితే మార్కెట్ ఇచ్చింది. సో ఆ వీడియో అయితే ఈరోజు అయితే రిప్లై మోడ్లో కూడా నేను పెట్టాను, వెళ్ళి చూడండి క్లియర్గా. సో ఈ విధంగా కన్ఫర్మేషన్లు తీసుకుంటూ వెళ్తే మనము స్కాల్పర్స్ కాబట్టి సింపుల్గా మనం అయితే ట్రేడ్ అయితే ప్లేస్ చేయొచ్చు. సో ప్లేస్ చేసి లాసెస్ అయితే తగ్గించుకోవచ్చు. ఎంట్రీ ఎగ్జిట్లు ఈ విధంగా ప్లాన్ చేస్తే ఏంటంటే ఆప్షన్లో కూడా మనకు తక్కువ పాయింట్లు స్టాప్ లాస్తోనే మనం బయటికి వెళ్ళిపోతాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియో కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. వారందరి కోసం ఇది ఈ చిన్న సబ్జెక్ట్ నా గిఫ్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కష్టపడి నేర్చుకున్నాను కాబట్టి, నేను స్ట్రగుల్ అయ్యాను కాబట్టి, కోర్సులు తీసుకొని లేకపోతే ఇంకొక రకంగా డబ్బులు పే చేసి నేను స్ట్రగుల్ అయ్యాను కాబట్టి, మీ యొక్క స్ట్రగుల్ నాకు తెలుసు కాబట్టి మీకు జెన్యూన్ సబ్జెక్ట్ అయితే నేను ఇస్తున్నాను. సో ఈ సబ్జెక్ట్ని ఎవరు చులకనగా చూడకండి, చులకనగా చూస్తే మీరే నష్టపోతారు. సీరియస్గా ఈ సబ్జెక్టును తీసుకొని మీరు నేర్చుకుంటే మిమ్మల్ని ఆపే తరం ఎవ్వడికి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పాత వీడియోలలో కూడా చెప్పాను, టాలెంట్ ఎవడి సొత్తు కాదు. కొంచెము మనము శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే మనము సక్సెస్ అవుతాము 100%. ఈ పనిలోనే కాదు ఫ్రెండ్స్, మీరు ఏ పని చేస్తున్నా కూడా కష్టపడి మీరు ఆ పనిని చేస్తున్నప్పుడు సో మీరు సక్సెస్ అవ్వడం ఒకరోజు ఖాయము. మీకు చేతుల్లో నైపుణ్యత వస్తుంది. సో నైపుణ్యత వచ్చినప్పుడు మీరు సక్సెస్లో అయితే ఖచ్చితంగా ఉంటారు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సేమ్గా మూవ్ అవుతాయి అన్నమాట. సో ఏంటంటే కొన్ని లెవెల్స్ డిఫరెన్స్ ఉంటాయి, కాకపోతే సేమ్గా మూవ్ అవుతాయి ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో చూడండి మీరు ట్రెండ్ డైరెక్షన్స్ 3 టైప్లని మనం చెప్పుకున్నాము. అంటే ట్రెండ్ లైన్ డ్రా చేసే విధానము, ఒకటి స్ట్రేట్గా వస్తుంది, ఇంకోటి కొంచెం బెండ్ అవుతుంది, ఇంకోటి 45 డిగ్రీస్లో ట్రెండ్ లైన్స్ వస్తాయి అన్నమాట. సో ఆ ట్రెండ్ లైన్స్ ప్రకారం మార్కెట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మీకు చూస్తే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అన్ని సపోర్ట్ రెసిస్టెంట్లు ఒకే దగ్గర ఉండవు. ప్రతిదీ అంటే ఫిన్ నిఫ్టీకి వస్తే కొన్ని స్టాక్స్ కూడా అందులో బ్యాంక్స్తో పాటు కొన్ని స్టాక్స్ కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి కాబట్టి దాని సపోర్ట్ రెసిస్టెంట్లు మారుతాయి. నిఫ్టీకి వస్తే దాంట్లో కూడా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి దాని సపోర్ట్ రెసిస్టెంట్లు కూడా మారుతాయి కాబట్టి సో ఏది మనకు అనుకూలంగా ఉందో అది చేసుకోవడం, ట్రేడింగ్ చేసుకోవడం అనేది బెటర్ అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, బ్రేక్ డౌన్ అయితే కిందికి వచ్చింది కానీ నిలబడలేదు సెకండ్ క్యాండిల్. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఈ గ్యాప్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి మనకు భయం అయితే తర్వాత హ్యామర్ వచ్చింది. తర్వాత ఏం జరిగింది, మంచి పాయింట్స్ అయితే ఇచ్చింది. కానీ మనకు ఏంటి, మన రూల్ సపోర్ట్ దగ్గర తీసుకుంటే రెసిస్టెంట్ వరకు, రెసిస్టెంట్ దగ్గర తీసుకుంటే సపోర్ట్ వరకు. తర్వాత ఏమైంది, షూటింగ్ స్టార్ ఫామ్ అయింది చూడండి క్లియర్గా. షూటింగ్ స్టార్ తర్వాత హ్యామర్ ఫామ్ అయింది. తర్వాత ట్రేడ్ తీసుకున్న ఇది మన సపోర్ట్ దగ్గరికి అయితే వచ్చింది ఫ్రెండ్. చూడండి మీరు క్లియర్గా నేను డ్రా చేసి చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్స్ ఉండిపోతాయి లోపల. అలాగే చూడండి స్టాప్ లాస్ ఎంత చిన్నగా వస్తుంది చూడండి. సో వచ్చిందా, ట్రేడ్ అయితే వచ్చిందా, ట్రేడ్ వచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా ట్రేడ్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ట్రేడ్ వచ్చింది కాబట్టి ఇది సక్సెస్ అయినట్టు మన ట్రేడ్. ఓకే, ఎందుకంటే ఎంట్రీ కొట్టే వరకే మన చేతుల్లో ఉంది. ఎంట్రీ కొట్టే ముందే మన సపోర్ట్ రెసిస్టెంట్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనం ట్రేడ్ అనేది అయితే చేయాలి ఫ్రెండ్స్. చేస్తే మన సక్సెస్ ఆపేటోడు ఎవడు లేడు. సో అందుకోసమే చెప్తున్నాను, ఎవడైనా నీకు రాదు ఇది కాంప్లికేటెడ్ అని చెప్తే ఎవడు నమ్మకండి ఫ్రెండ్స్. ఏది ప్రపంచంలో కాంప్లికేటెడ్ లేదు. ఎందుకంటే దేవుడు అందరినీ సృష్టించాడు. కొందరికి అంటే వారి బుర్రను యూజ్ చేసుకోవడం వల్ల తెలివివంతులు అయ్యారు, మనం యూజ్ చేసుకోం కాబట్టి మనం తెలివి తక్కువ వాళ్ళగా ఉన్నాం. ఇందులో ప్రో ట్రేడర్స్ తీస్తున్నారు, మేము తీయలేమో అనుకుంటే మీ భ్రమనే అవుతుంది అది. మీరు కూడా నేను ఎందుకు తీయలేనని మార్కెట్ మీద కూర్చోండి, ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లు అయితే తీస్తారు. సెకండ్ టైం ఏం జరిగింది చూడండి క్లియర్ కట్గా. మనకి ఈ క్యాండిల్ ట్రేడ్ దొరికిన అంటే ఈ కన్ఫర్మేషన్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. తర్వాత ఏమైంది, పైకి వెళ్ళింది స్లైట్ అంటే కొన్ని పాయింట్స్ తేడాతోనే మనకైతే ఏం ఫామ్ చేసింది, బేరిస్ ఎంగిల్ఫింగ్ ఫామ్ చేసింది. అది కూడా డ్రా చేసి చూపిస్తాను చూడండి
క్లియర్గా, ఎందుకంటే మళ్ళీ క్లియర్గా లేకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. సో చూడండి, ఇక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఫామ్, దాని కింద ట్రేడ్ తీసుకున్న సపోర్ట్ వరకు అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. కింద నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా, 2 ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకున్నా అంటే మనకంటే ఉపయోగపడుతుంది అనమాట. ఏంటంటే ట్రెండ్ ఎలా వెళ్తుంది, ఏంది ఐడెంటిఫికేషన్ అని. ఇది కూడా హయ్యర్లో అయితే ఫామ్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళింది. క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. సో అక్కడ ట్రేడ్ దొరుకుతుంది మనకి. సో క్లియర్గా చూపిస్తాను. హై లో, హై లో, హై, మళ్ళీ లో, ఇక్కడికి ఏ లోన్ కూడా తెంపలేదు మార్కెట్. ఓవరాల్గా అయితే పైకే సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇందులో కూడా 2-3 ట్రేడ్స్ అయితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. క్లియర్ కట్గా ఉంది ఏరియాలో. సో ఈ విధంగా మనం అయితే కన్ఫర్మేషన్లు తీసుకోవాలి అని ఇదొక్కటి చూసే మనం ట్రేడ్ తీసుకోవద్దు. బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్ అప్ ఏ విధంగా అవుతుందో అది కూడా చూసి ట్రేడ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్ అనాలిసిస్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇది కొంచెం ఈడ్చుకుంటూ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను క్లియర్గా. ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి క్లియర్గా. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంకా ట్రెండ్ చేంజ్ అవ్వలేదు, పాజిటివ్ ట్రెండే ఉంది కాబట్టి మనం పాజిటివ్గా సపోర్ట్ దగ్గర టైం స్పెండ్ చేసి మళ్ళీ బూమ్ అయింది మార్కెట్ చూడండి క్లియర్గా. సో ఏంటంటే ఈ విధంగా మనము ట్రేడ్లు ప్లేస్ చేసినా కూడా మనమైతే సక్సెస్లో ఉంటాం. ఎందుకంటే అన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే టైం అనేది చాలా ఎక్కువైపోతుంది, ఇప్పటికే ఎక్కువైపోయింది. సో నిఫ్టీలో కూడా చెప్తాను చూడండి. నిఫ్టీలో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వినండి ఫ్రెండ్స్ ప్లీజ్. సబ్జెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు చూడండి క్లియర్గా. సో ఈ అనాలిసిస్ మనది కరెక్టా కాదా అని మీకు డౌట్ ఉంటే మీరు వెళ్ళి ఖచ్చితంగా షార్ట్ వీడియో చూసేసి రండి. ఎందుకు చెప్తున్నానంటే షార్ట్ వీడియోలో పొద్దున్నే లెవెల్స్ డ్రా చేస్తాము, ఆ లెవెల్స్ పిన్ టు పిన్ కూడా మనమైతే చేంజ్ అయితే చెయ్యము. కానీ ఈరోజు నిఫ్టీని చూస్తే నిఫ్టీ అయితే డిఫరెంట్గా ప్రవర్తించింది ఫ్రెండ్స్. నిఫ్టీ ఒక కన్ఫర్మేషన్లో అయినా ఏదైనా డిఫరెంట్గా ప్రవర్తించింది అనమాట. చూడండి నిఫ్టీ స్ట్రాంగ్ క్యాండిల్తోని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఏంటి, ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఉదయము. అదేంటి, రెసిస్టెంట్ నుంచి సపోర్ట్ వరకు ఉంది. తర్వాత క్యాండిల్ చూడండి స్ట్రాంగ్గా ఫామ్ అయింది, అది కూడా రెసిస్టెంట్ నుంచి సపోర్ట్ నుంచి రెసిస్టెంట్ వరకు ఉంది. తర్వాత ఇక్కడ వరకు మనకు కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే దీన్ని తక్కువ టైం ఫ్రేమ్లో తీసుకుంటే కన్ఫర్మేషన్స్ వస్తాయి, కాకపోతే మనం అంత అడ్వాన్స్ కాదు కదా ఫ్రెండ్స్. సో అడ్వాన్స్ అయిన రోజు మీరు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు కన్ఫర్మేషన్స్ వస్తాయి. తర్వాత ఏమైంది, సపోర్ట్ బ్రేక్ అయింది, సపోర్ట్ దగ్గర హ్యామర్ ఫామ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత క్యాండిల్లో ట్రాప్ చేశారు జనాలని పైకి వెళ్తుందని చెప్పేసి. తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత కింద రెసిస్టెంట్ లెవెల్కి వచ్చి ఒక హ్యామర్ని అయితే ఫామ్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యామర్ దగ్గర ట్రేడ్ తీసుకున్నా మనకు మంచి పాయింట్లు అయితే వస్తాయి. నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నా ఎందుకు చెప్తున్నా అంటే మనకు స్టాప్ లాస్లు అనేవి తక్కువ రావాలి, సో టార్గెట్స్ అనేవి ఎక్కువ రావాలి. కాబట్టి ఇదేంటి రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి మనకైతే కన్ఫర్మేషన్ కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకు అంటే అది ఎంత పాజిటివ్ క్యాండిల్ నీకు చూపించినా అక్కడ రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అవుతుంది. సో రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అయినప్పుడు ఏమైంది, సో మనకు కన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ క్యాండిల్లో తీసుకున్న నిఫ్టీలో చూడండి మంచి పాయింట్ 63 పాయింట్స్ అంటే నాటే జోక్ నిఫ్టీలో. తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కన్ఫర్మేషన్లు ఉన్నాయో. పైకి పోయినప్పుడల్లా ఎప్పుడైతే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ తీసుకుంటుందో ఇదైతే ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా మీకు ఇక్కడ కూడా మంచి 2-3 ట్రేడ్లు. తర్వాత ఏమైంది, కింద సపోర్ట్కి వెళ్ళింది. ఇవి దగ్గర ఎందుకు గీసారంటే స్ట్రాంగ్ లెవెల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గర సపోర్ట్ రెసిస్టెంట్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసుకొని బ్రేక్ చేసింది. మన రూల్స్ ప్రకారం మనం రెసిస్టెంట్ వరకే ట్రేడ్ తీసుకుందాం అనుకోండి. సో రెసిస్టెంట్ వరకు ట్రేడ్ తీసుకున్నా చూడండి బ్రేక్అవుట్ అయింది, డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్. చూడండి ఎంత చక్కగా మార్కెట్ అయితే పైకి వెళ్ళడం జరిగిందో చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడే ఎందుకు తీసుకున్నారన్న అంటే చెప్తాను, మళ్ళీ దానికి రాగాలు తీయొద్దు. డబ్ల్యూ ప్యాటర్న్తో పాటు ఇక్కడ బ్రేక్ అయ్యేటప్పుడు చూడండి ఒక పిన్ బార్ క్యాండిల్ టైప్ ఫామ్ అయింది. మంచి బుల్లిష్ క్యాండిల్ రిజెక్షన్ అయ్యేటప్పుడు క్యాండిల్ స్ట్రక్చర్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఏ క్యాండిల్ ఎలా ఫాలో అవుతుందో. సో బూమ్ అయిపోయింది మార్కెట్ మంచిగా. ఇక్కడ కూడా ఒక 56 పాయింట్లు అయితే క్యాచ్అప్ అయితే అయినాయి ఫ్రెండ్స్. చూడండి తర్వాత ఓవరాల్గా అయితే మార్కెట్ అయితే పైకి అయితే వెళ్ళింది. సో నిన్న ఏంటి మార్కెట్ ఇది ఎందుకు
బ్యాంక్ నిఫ్టీ ఫుల్ పాజిటివ్లో ఉంది, ఇదెందుకు బేరిష్నెస్లో ఉంది అంటే కొంచెం ఇది కూడా బుల్లిష్నెస్లోనే ఉంది. కాకపోతే రియాక్ట్ ఎందుకు అయిందంటే నిన్న రిలయన్స్ చూసుకున్నట్లయితే కూడా రిలయన్స్ కూడా అట్లానే ఉంది. అంటే వెయిటేజ్ కంపెనీలు ఏవైతే నెగిటివ్లో ఉన్నప్పుడు కొంచెము సో ఇవి కూడా నెగిటివ్గానే బిహేవియర్ చేస్తాయి అన్నమాట. సో ఆ పాజిటివ్నెస్ అనేది మనకు కనపడదు. కానీ ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే ఇది కూడా పాజిటివ్ లాస్ట్లో క్లోజ్ చేసింది ఫ్రెండ్స్. సో అంటే మనకు ఓవరాల్ ట్రెండ్ ఏముంది అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్, అంటే ఇంకా లాంగ్ టర్మ్ ట్రెండ్ అంటే అది వేరేలాగా వర్ణించుకోవాలి, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే మనకు క్లియర్ వ్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇప్పుడు ఈ సబ్జెక్టు ఫ్రీగా చెప్తున్నాను, చులకనగా అయితే తీసుకోకండి. ఎందుకు అంటే సబ్జెక్టు నేర్చుకుంటే మీరే బాగుపడతారు. సో అందుకోసమే చెప్తున్నాను, సీరియస్గా తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకోండి. టైం ఇంత ఉంది కదా, ఎవడింటలే 2 నిమిషాలు ఇని నువ్వు పక్క వెళ్ళిపోతే నీకు ఏమీ రాదు. ఇది ఫస్ట్ చెప్పాల్సింది లాస్ట్ చెప్తున్నాను, లాస్ట్ వినే వాళ్ళకి అర్థమవుతుంది దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ మీరు సెలెక్ట్ చేసుకున్న ఏ చార్ట్ అయినా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్తో నేను టైం స్పెండ్ చేస్తాను కాబట్టి. సో నాకు అనేది మార్కెట్ ఏం చెప్పిపోతుంది, దాని భాష ఏంటని నేను దాని లాంగ్వేజ్ ఏంటంటే అర్థం చేసుకుంటా కాబట్టి క్యాండిల్స్ని బట్టి. సో మీరు కూడా అర్థం చేసుకుంటా కాబట్టి రేపు ప్రిడిక్షన్ నాకు ఈజీ అయిపోతుంది. మీకు కూడా రేపటి ప్రిడిక్షన్ ఈజీ అవ్వాలి అంటే ప్రాక్టీస్ చేయండి. మార్కెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖం కాలు చేతులు కడుక్కొచ్చుకొని కొంచెం ఏదైనా స్నాక్స్ తిని లేకపోతే అన్నం తినో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 గంట 2 గంటలు మార్కెట్తోని టైం స్పెండ్ చేయండి. అయిపోయిన మార్కెట్తోని టైం స్పెండ్ చేస్తే మీకు అనేవి సక్సెస్ అయితే వస్తాయి అన్నమాట. సో వస్తాయి అన్నమాట కాదు, 100% వస్తుంది సక్సెస్. ఆ సక్సెస్ ఆపడం ఎవరి తరం కాదని ప్రతిసారి చెప్తున్నాను, ఈ వీడియోలు చాలాసార్లు చెప్పాను. సో ఎందుకు వస్తుందంటే నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు. మార్కెట్ నీ ఫ్రెండ్ అయిపోయింది. అప్పుడు మార్కెట్ చెప్తుంది నేను ట్రెండింగ్లోకి వెళ్తున్నాను కాబట్టి అప్ సైడ్ ఉండమని, నేను డౌన్ సైడ్ వెళ్తున్నా కాబట్టి నువ్వు డౌన్లో ఉండమని, నేను సైడ్ వేస్ అవుతున్నా కాబట్టి నువ్వు సపోర్ట్ దగ్గర కొను, రెసిస్టెంట్ దగ్గర అమ్ము అని చెప్పేసి మార్కెట్ నీ క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఇస్తూ ఉన్నది నువ్వు అబ్జర్వ్ చేస్తేనే తప్ప నువ్వు సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడి చెప్తున్నాను కదా, ఈ కష్టపడి చెప్తున్నందుకైనా నా కోసం కాకపోయినా మీకోసమైనా మీ భవిష్యత్తు కోసమైనా ప్రాక్టీస్ బాగా చేయండి, ప్రాపర్ సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రీమియమ్స్ వైపు వెళ్ళకండి. ఎందుకంటే సమాజంలో అందరు గొర్రెలనే చేస్తారు మనల్ని. ఎందుకంటే వాడు గొర్రెని మనల్ని చెయ్యకపోతే వాడు డబ్బు సంపాదన ఆగిపోతుంది అక్కడ. సో నేను చెప్తున్నది ఏంటంటే జెన్యూన్ సబ్జెక్ట్ ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికే ట్రై చేయండి. డబ్బులు కడుతున్నాం కదా, కాస్ట్లీ పెట్టారు కదా డబ్బులు అని అటు పరిగెత్తితే మీకు ఏమీ రాదు. ఇండికేటర్స్ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు, మార్కెట్లో ఏవేవో లెక్కలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు. ఇన్ని రకాల మార్కెట్ రంగులు పులుముకుంటున్నా కూడా వాళ్ళు ఒకే రంగు మీకు చూపిస్తారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే మీరే ఒక ఆపరేటర్గా అవ్వాలి అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే మీరు మార్కెట్ని నడిపించాలి. అంటే నడిపించాలంటే మనమే డబ్బులు వేసి నడిపిస్తామని కాదు, మన అనాలిసిస్తోని దాన్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆపరేటర్స్ ప్రో ట్రేడర్స్ అని ఎవరిని అంటారంటే ఇప్పుడు ప్రీమియమ్స్ అమ్ముతున్నారు కదా, వాళ్ళని బేస్ చేసుకొని కొన్ని వేల మంది లక్షల మంది ఒకేసారి ట్రేడ్లు ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది ఒకేసారి ట్రేడ్ వేసినప్పుడు అది కొంచెం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ అమౌంటే అవుతుంది కదా, కొంతమంది కలిపి మనం ట్రేడ్ చేస్తున్నాం ఒకేసారి అంటే. సో వాడికి ఏం నష్టం కాదు, పోతే అప్పుడు కొన్ని కోట్లల్లో పోతాయి అమౌంట్లు. పోతే ఏమవుతుంది, కాల్ ఇచ్చినోడికి ఏం నష్టం కాదు, ఎందుకంటే నెక్స్ట్ కాల్లో తీసుకుందాం అంటాడు. అలా మీ క్యాపిటల్ తక్కువగా ఉన్న వాళ్ళు మీకే నష్టం. సో దయచేసి నా మాట వినండి, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. సో నేను ఏంటంటే ఇంకా చిన్నగా సబ్జెక్ట్ అయితే తీసుకొని వస్తాను. సో ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నా కదా, మీ మెసేజ్ల ద్వారానో ఇంకేదైనా డౌట్లు ఉంటే అడగడం ద్వారానో కొంచెం మోటివేషన్ ఇవ్వండి. అంటే ఆ మోటివేషన్ అంటే అన్న నువ్వు తురుమని అందులో మెసేజ్లలో పెట్టడం కాదు ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి సబ్జెక్ట్ గురించి అంటే నన్ను అడగండి ఫ్రెండ్స్. సో నేను ఇంకా సంతోషంగా ప్రిపేర్ అయ్యి మీకోసం మంచి సబ్జెక్ట్ అయితే తీసుకొని వస్తాను. సో తీసుకొని వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటే మీరు ప్రాఫిట్లో ఉంటారు. అందులో నాకు వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు, సాటిస్ఫాక్షన్ తప్ప. నా సాటిస్ఫాక్షన్కి మించిన బెనిఫిట్ లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఒకరికి హెల్ప్ చేసినప్పుడు వారి నుంచి వచ్చే ఆనందం చూస్తే కోట్లు ఇచ్చిన ఆనందం మనకు దొరకదు. సో ఫ్రెండ్స్ దయచేసి నాకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఈరోజు నేను అంటే క్లాస్ కూడా ఇవ్వబోతున్నాను. సో డౌట్స్ ఉన్న వారికి క్లియర్ కూడా చేయబోతున్నాను కాబట్టి
దయచేసి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ఈ వీడియో విన్న తర్వాత కొత్త వారికి మరీ చెప్తున్నాను, వెల్కమ్ ఫ్రెండ్స్ మీ అందరికీ. సో పాత వారు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇదే విధంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి వేరే వాళ్ళతో. ఎందుకు సబ్స్క్రైబ్ చేయించమని అడుగుతున్నా అంటే ఇది అందరికీ నచ్చదు. లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తే కొందరికి నచ్చదు. కానీ ఎందుకు చేయించమని చెప్తున్నా అంటే మన దగ్గర జెన్యూనిటీ ఉంది. సో జెన్యూనిటీ వాళ్ళు నేర్చుకుంటే ప్రాఫిట్స్లలో ఉంటారు కాబట్టి చేయమని చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి అందరినీ మన దగ్గరికి తీసుకొని రండి. వాళ్ళకు కంటెంట్ నచ్చితేనే ఉండమనండి, లేదు అంటే వెళ్ళిపోమనండి అన్సబ్స్క్రైబ్ చేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. నా వీడియో కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికైతే ఈరోజు మంచి కంటెంట్ ఇవ్వబడ్డది. సో వినండి, అంతా కంప్లీట్గా విని ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మేము విన్నాము అని చెప్పేసి. ఈ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ కొడతారు నాకు తెలుసు. అట్లా అని చెప్పేసి మనల్ని అభిమానించే వాళ్ళు చూడకముందే ఓపెన్ చేసి లైక్స్ కొడతారు, అది కూడా నాకు తెలుసు. కానీ కంప్లీట్గా విన్న తర్వాత మీ కామెంట్స్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు తెలియజేస్తే నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి. ఆ సబ్జెక్టు ప్రకారం నేను చెప్పడానికి మీకు క్లియర్గా చెప్తా. వీడియో ఎందుకు మొత్తం వినమంటున్నానంటే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క లాజిక్ వస్తుంది. ఆ లాజిక్ మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది. సో అందుకోసమే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇదైతే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసే, మరీ చెప్తున్నాను. ఎడ్యుకేషన్ నీకు నేర్చుకోవాలని ఉంటే షేర్ మార్కెట్ గురించి ఈ ఛానల్లోనికి రండి, నేర్చుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.